ఇప్పుడే అందిన వార్త మధ్యాహ్నం సంచలన ప్రకటన సీఎం వెలుగులోకి ఆ లెక్కలన్నీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని లైక్ అయితే చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3:30 రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకు ముందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారన్నమాట. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం మీడియా ముందుకు వస్తున్నారు. 2014 నుంచి జరిగిన కృష్ణా జలాల ఒప్పంద వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి ముందే కేఆర్ఎంబీ వివాదంపై మాట్లాడాలని రేవంత్ నిర్ణయించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు 2 తెలుగు రాష్ట్రాలు అంగీకరించారన్నమాట. ఇకపై బోర్డు ప్రాజెక్టు నిర్వహణకు చూసుకున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కయ్యే తెలంగాణకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ హయాంలో ప్రతిపాదన వస్తే తిరస్కరించామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులకు కేంద్రానికి అప్పజెప్పేందుకు హరీష్ రావు, కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా జలాల ఒప్పంద వివరాలను లెక్కల్లోకి సహా చెప్పాలని రేవంత్ ఫిక్స్ అయ్యారన్నమాట.